హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తూ, పిఆర్ అకాడమీ యాప్ ద్వారా ఎంతమంది అయితే కోర్స్ పర్చేస్ చేస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్లో హైయెస్ట్ మార్క్ తీసుకోవడానికి మీరు తీసుకున్నటువంటి సన్నాహాలు తీసుకుని నా వరకు నేను అందించాల్సిన సపోర్ట్ అయితే సంపూర్ణంగా అందిస్తున్నాను. రైట్, మరి ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి టిప్స్ అందించడానికి, అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి దాదాపు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. గతంలో ప్రిన్సిపల్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ మనం చూస్తే మనకి 10 క్వశ్చన్స్ వరకు కనిపించాయి మొత్తం పైన అన్ని దాంట్లో. అయితే వాటి నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయడానికి ఎలా, దానికోసమే 5 బెస్ట్ టిప్స్ అయితే మీకు అందించడానికి. ఎలా చదివితే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది పెద్ద కంటెంట్, సో అంత పెద్ద కంటెంట్ నిజంగా చెప్పాలంటే 14 hours పడుతుంది పార్ట్ ఆఫ్ స్పీచ్ చదవాలంటే, కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఈ 14 hours అనేది మనం తక్కువ టైంలో ఎలా మనం మార్క్స్ గెయిన్ చేయాలి, ఏం చేయాలనేది పీడిఎఫ్ ద్వారా మీకు ఎలా ప్రిపేర్ అయితే మాకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందని ఈ 5 బెస్ట్ టిప్. ఏది చదవాలి, ఎలా చదివితే ఆ టాపిక్ నుంచి వస్తున్న వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, and it's my request to please do like and subscribe my channel. If there is a time, please share this video to one and all the aspirants. Sir, ఈ మధ్య పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో కనిపిస్తున్నాం, అది నాదే ఇది నాదే. సో దాని ఉద్దేశం ఏంటంటే పిఆర్ ఎగ్జామ్ అడ్డా అండ్ పిఆర్ అకాడమీ బోత్ ఆర్ ది సేమ్. అయితే పిఆర్ అకాడమీలో నంబర్ ఆఫ్ వీడియోస్ అనే డైలీ ఎక్కువ అవడం వల్ల, సో దీనికి టైం షెడ్యూల్ సరిగా ఉండకపోవడం వల్ల పిఆర్ ఎగ్జామ్స్ అనేది అడ్డాని కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అని రెగ్యులర్గా మనం 7కి లైవ్ PM మార్నింగ్ 7 to 8 మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక చక్ర వ్యూహంతో తీసుకురావడం జరిగింది. ఆ వ్యూహంతో పాటు ప్రతిరోజు మనం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో పిఆర్ అకాడమీలో మనం ఏం తెలియపరుస్తున్నాం అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. ప్రతి ఒక్క పర్సన్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు 10 మార్క్స్ వస్తాయి, ముందు అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎలా నేర్చుకోవాలి పార్ట్ ఆఫ్ స్పీచ్, ఎలా గుర్తుంచుకోవాలి, ప్రశ్నలు ఎలా వచ్చాయి గతంలో, ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి, ఇది కదా క్వశ్చన్స్. అయితే ఎలా చదవాలి అంటున్నారు కదా. ఈ నౌను, ప్రొనౌను, వర్బు, యాడ్వర్బు, అలాగే అడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ 8 kinds ఏవైతే ఉంటాయో వీటిని ఎలా చదవాలంటే, ఇప్పుడున్నట్టు తక్కువ సమయంలో ఇప్పుడు నౌన్ అంటే అందరికీ అవగాహన ఉంది. సో నౌన్ పైన అవగాహన ఉంది కాబట్టి నౌన్లో అన్ని రకాలమైన కైండ్స్ చదవద్దు. సో ప్రొనౌన్ అనేటప్పుడు కొన్ని రకాలమైన కౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు అవగాహన ఉంది కాబట్టి చదవదు. దాంట్లో చదవాల్సింది ఎలా నేర్చుకోవాలి చెప్తున్నా. ఈ 2 పాయింట్ దీంట్లో మనం నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి. ఈ 2 పాయింట్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ప్రొనౌన్లో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, డెమోన్స్ట్రేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది ఇంపార్టెంట్. ఇవి నంబర్ ఆఫ్ టైమ్స్ దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది అలాగే మనం యాడ్వర్బ్కి వెళ్ళాడు. ఎలా గుర్తుంచుకోవాలి అంటే చూడండి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎలా గుర్తుంచుకోవాలతారో నేను చెప్తాను. ముందు ఎలా నేర్చుకోవాలని చెప్తున్నాను. అన్నీ చదివి ఇప్పుడు సమయం వృధా చేయొద్దు. ఈ పార్ట్ మొత్తం ఖచ్చితంగా చదివితే ఆ క్రైటీరియా నుంచే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి. వచ్చే క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రాంగ్ చేయకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చేయాలంటే ఈ క్రైటీరియా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎలా గుర్తుంచుకోవాలి తర్వాత నేను చెప్తాను గుర్తుంచుకోండి. అలాగే యాడ్వర్బ్లు మనం తీసుకుంటే చూడండి, యాడ్వర్బ్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్స్, adverb for place, adverb for manner, adverb for degree and quantity, adverb for affirmation, adverb for negation, adverb for reason, adverb for interrogative adverb. సో ఏవైతే ఉన్నాయి టోటల్గా 15 kinds. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏంటి ఉంటాయి అంటే కైండ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ కైండ్స్ నేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి డెఫినేషన్ నేర్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకుంటే చాలు. ఈ 3 నుంచే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు యాడ్జెక్టివ్లు కూడా ఇదే నేర్చుకుంటారు, కైండ్స్ అలాగే యాడ్జెక్టివ్లు కూడా అదే నేర్చుకుంటారు. కైండ్స్ నేర్చుకుంటారు, డెఫినేషన్ నేర్చుకుంటారు, కీవర్డ్స్ నేర్చుకోవాలి. సార్ అది కూడా నేర్చుకోవడానికి టైం నా దగ్గర లేదంటే మరి నేనేం చెప్పలేను. రైట్, సో ఉన్నటువంటి టోటల్ కైండ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాడ్వర్బ్లు ఏంటంటే యాడ్వర్బ్లు అన్నీ ఇంపార్టెంటే, ఏ క్రైటీరియా నుంచి రాదు అని చెప్పడానికి లేదు. సో ప్రొనౌన్ అంటే మనకి కొంత అవగాహన ఉంటుంది. కానీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటారంటే యాడ్వర్బ్కి
అలాగే ప్రొనౌన్ మధ్య, ఎడబబు మధ్య అండ్ అడ్జెక్టివ్ మధ్య ఎక్కువ వస్తుంటుంది డౌట్స్. సో వీటితో పాటు అయితే ఇక్కడ నౌన్ కానీ వర్బ్ కానీ మనకి కొంత చూసిన వెంటనే సెంటెన్స్లు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వీటి నుంచి వస్తున్నాయి. ఈ 5 క్రైటీరియా నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్ వస్తున్నాయి. అయితే వచ్చే క్వశ్చన్స్లో మనం మిస్టేక్స్ ఎగ్జామ్ హాల్లో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అలా ఎగ్జామ్ హాల్లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే నౌన్ పైన అందరికీ అవగాహన ఉంటుంది, వర్బ్ పైన అందరికీ అవగాహన ఉంటుంది. వర్బ్లో ఒకే ఒకటి మీరు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ వర్బ్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి, ఇంకెక్కడ అవసరం లేదు, మిగతావన్నీ ఈజీయే. సో ఇక్కడ ప్రొనౌన్లో, వర్బ్లో, ఎడ్జెక్టివ్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన కొన్ని క్రైటీరియాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ అనే ఒక వర్డ్ ఉంది. ఈ హూ అనే వర్డ్ ఇంట్రోగేటివ్లో మనం తీసుకుంటాం, రిలేటివ్లో తీసుకుంటాం, డబ్ల్యూహెచ్ వర్డ్ కదా. మరి దీన్ని ఇక్కడ ఒకవేళ ప్రొనౌన్ తీసుకుంటే, రిలేటివ్ రూపంలో తీసుకుంటే రిలేటివ్ ప్రొనౌన్ అందామా, రిలేటివ్ అడ్జెక్టివ్ అంటామా, రిలేటివ్ అడ్వర్బ్ అంటామా? ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఎలా గుర్తుంచుకోవాలి అంటే దీని యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు దిస్ అనే ఒక వర్డ్ తీసుకుంటాం, దీన్ని ప్రొనౌన్లో తీసుకుంటాం, అడ్జెక్టివ్లో తీసుకుంటాం. దిస్ అనే వర్డ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ ప్రొనౌన్ ఇన్ సమ్వేర్, ఇట్ యాక్ట్ యాజ్ ఎ అడ్జెక్టివ్ ఇన్ సమ్వేర్. కొన్ని దగ్గర అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది, కొన్ని దగ్గర ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది. మరి అది ప్రొనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? రైట్, ఎలా గుర్తుంచుకోవాలి అంటే వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్. ఖచ్చితంగా మనం ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవాలి. డిఫరెన్స్ తెలుసుకుంటేనే అది గుర్తుంటుంది. ఎలా సార్ డిఫరెంట్? కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్? ఎస్, చూడండి, దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పాను, స్మాల్ ఎగ్జాంపుల్, టేకెన్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, దిస్ పెన్ ఈజ్ మైన్ అని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, దిస్కి ఎక్కడ 2 సెంటెన్స్, హియర్ ఐ గివెన్ 2 సెంటెన్స్. ఇన్ దీస్ 2 సెంటెన్స్ జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఎక్కడ చూసారా, పెన్ అనే నౌన్ ఉంది. నౌన్ పక్కన ఉంటూ నౌన్ కానీ క్వాలిఫై చేస్తే అది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నౌన్ గురించి తెలియజేసిన, నౌన్ గురించి డిలీట్ చేసిన, సబ్జెక్ట్ ప్లేస్లో ఉండి నౌన్ గురించి తెలియజేస్తే అది ఏమవుతుంది? ప్రొనౌన్. సబ్జెక్ట్ ప్లేస్లో ఏంటి ఉండాలి? నౌన్ అయినా ఉండాలి, ప్రొనౌన్ అయినా ఉండాలి. గోట్ ఇట్? సో ఇది డిఫరెన్స్ అంటారు. ఇలా డిఫరెన్స్. ఇప్పుడు హూ కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం. హూకు రిలేటివ్ ప్రొనౌనా, రిలేటివ్ అడ్వర్బా, రిలేటివ్ అడ్జెక్టివ్ అలా గుర్తుంచుకోవాలి. దీస్ అనే ప్లేస్ వస్తుంది, లేకపోతే దేర్ అనే ఏదైనా ఒక వర్డ్ అండి, ఏదైనా ఒక వర్డ్. సో విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ ప్రొనౌన్, ద సేమ్ వర్డ్ ఈజ్ అడ్జెక్టివ్, సేమ్ వర్డ్ ఇన్ అడ్వర్బ్లో ఒకవేళ వస్తే డిఫరెన్స్ మనం గుర్తుంచుకొని, దానికి ప్లెంటీ ఆఫ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్లో కూడా పొందుపరిచింది. కాబట్టి ఆ క్రైటీరియాలో గతంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కూడా, రానున్న రోజుల్లో కూడా వస్తుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు ఎలా వచ్చాయి అంటే ఈ క్రైటీరియాలో. ఏ క్రైటీరియా నుంచి ప్రశ్నలు వచ్చాయి గతంలో అంటే, ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే చూద్ది ఫాలోయింగ్ కూడా నౌనా, ప్రొనౌనా, వర్బ్, అడ్జెక్టివ్. అది ఎవరైనా చేస్తారు. ఒక క్వశ్చన్ ఇచ్చి నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా లేదా అడ్జెక్టివ్ అనేసి అడుగుతారు. అది ఎవరైనా చేస్తున్నారు. రెండోది ఏంటంటే డెఫినేషన్ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, కైండ్స్ గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చి సెకండ్ స్టేట్మెంట్ గురించి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా కామన్ ఎర్రర్లో అడగడం జరుగుతుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగడం జరుగుతుంది, చూద్ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ వస్తుంది. మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒకే మోడల్ మన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎలా? రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేసి అనేటప్పుడు గుడ్కి అండర్లైన్ ఇచ్చి నౌనా, ప్రొనౌనా, వర్బా లేదా నాలుగోది అడ్జెక్టివ్ అంటే అందరూ రాస్తారు ఇది దిస్ ఇస్ ద అడ్జెక్టివ్, దిస్ ఇస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. Everybody has not to choose a perfect answer in the examination hall. But nowadays the questions are not like that. So all questions are belongs to the, only 10% of questions are belongs to the direct question. Remain 90% questions are belong to the application oriented. See, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అని మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే మీ దగ్గర ఎబిలిటీ కావాలి. మరి ఎబిలిటీ కావాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎబిలిటీ ఉంది మిత్రమా. మరి మనలో ఎబిలిటీ సైన్ అప్ చేయాలంటే వీ హ్యావ్ టు నేర్చుకునే విధానంలో మనం మార్పు తేవాలి. నేర్చుకునే విధానంలో నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ నుండి గతంలో కన్సర్న్ క్వశ్చన్స్ ఎలా వచ్చింది, రానున్న రోజుల్లో ఏ క్రైటీరియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుందని మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ నాట్ గో త్రూ బ్లైండ్లీ అండ్ వీ షుడ్ నాట్ లర్న్ ఎనీథింగ్ ఇన్ బ్లైండ్లీ.
పాత విధానం మారాలి, కొత్త విధానం రావాలి, వచ్చినప్పుడే మనకి దానిపైన సర్టెన్ అవగాహన వస్తుంది, అప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చూస్ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ ఎందుకంటే చూసారు ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇక్కడ వస్తున్నాయి. మనం ఓన్లీ ఈ ఒక్క మోడలే నేర్చుకున్నాం, మళ్ళీ ఎలా క్వాలిఫై అవుతాం? మన టార్గెట్ 60 మార్క్స్ కదా, 100 మార్కులు 60 మార్క్స్ తేవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ, దట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్లో 60 మార్కులు తేవడం అంటే ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ. అలాగని డిఫికల్ట్ కాదు. వే ఆఫ్ లెర్నింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే, నేర్పించే విధానం బాగుండాలి, నేర్చుకునే విధానం బాగుంటే మిత్రమా ఈజీయే సబ్జెక్ట్. సో నేర్పించే విధానం నాలో బాగుంది కాబట్టి సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్తున్నాను, గతంలో ఇదే మోడల్ క్వశ్చన్స్ వచ్చింది, రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాల క్వశ్చన్స్ బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. మీరు నేర్చుకునే ప్రయత్నించి పోరాడి ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి? గతంలో ఏ తరహాలో ఏ క్రైటీరియా నుంచి ఇచ్చారో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇస్తారు, కానీ ఆ క్వశ్చన్స్ రాదు. మోడల్ అవే, క్వశ్చన్స్ మారుతాయి. 1, 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎర్రర్లో గతంలో 10 క్వశ్చన్స్ ఇచ్చారు, పార్ట్ ఆఫ్ స్పీచ్లో దాదాపు 10+ క్వశ్చన్ ఇచ్చారు. ఈసారి 5 ఇవ్వచ్చు, లేదా 7 ఇవ్వచ్చు, ఈసారి 15 ఇవ్వచ్చు. కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఈ క్రైటీరియాలో 10 క్వశ్చన్స్ ఇవ్వలే. ఇది గుర్తుపెట్టుకోండి. 10 క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వచ్చిందంటే కైండ్స్ నుంచి అడిగారు, డెఫినేషన్ అడిగారు, నెక్స్ట్ దాని యొక్క కైండ్స్ నుంచి అడిగారు, డెఫినేషన్ అడిగారు, తర్వాత కీవర్డ్స్ నుంచి అడిగారు, తర్వాత కామన్ ఎర్రర్ నుంచి అడిగారు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడిగారు, గ్రామటికల్ చూది కరెక్ట్ ఆన్సర్ నుంచి అడిగారు. ఎన్ని విధాలు మార్చి క్వశ్చన్ని మోడిఫై చేసి, కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అదే, క్వశ్చన్ మోడిఫికేషన్ ఫ్రేమింగ్ విధానం అనేది మారుస్తున్నారు. సో ఈ అవగాహన మనకి వస్తే చాలు మిత్రమా, అది ఎంత పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా ఈజీగా వస్తుంది. ఈ ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం ఈ వీడియోలో తెలియపరిచాను. దానికి సంబంధించి నేను చెప్పిన మాట కరెక్టో లేదో ఇక్కడ మీకు క్లియర్గా వీడియో రూపంలో చూపిస్తాను. కొన్ని క్వశ్చన్స్ నేను ఒకసారి చూపిస్తాను, చూద్దాం. సో చూడండి, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్. ఈ అండర్లైన్ వర్డ్ ఏంటి? ఇది డైరెక్ట్ మెథడ్ విట్. 3వ తరగతి పిల్లవాడి నుంచి ప్రైమరీ సెక్షన్ నుంచి హై స్కూల్ సెక్షన్లో ఏ పిల్లవాడికి ఇచ్చినా ఇటువంటి క్వశ్చన్ చేయగలుగుతారు. కాబట్టి మీరు కూడా చేయగలుగుతాం, మనం కూడా చేయగలుగుతాం. సో ఈ తరహాల క్వశ్చన్ చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా 10% మాత్రమే. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్ వచ్చింది మనంత అదృష్టంలో ఎవరూ లేరు. గోట్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చిందా, వెరీ గుడ్, సూపర్, అందరూ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయ్యగలరు. అప్పుడు కూడా మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి, వర్బ్కి ఎడవర్బ్కి అడ్జెక్టివ్, ఎందుకంటే ఆ మూడిట్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, రైట్? సో కాబట్టి ఎక్కడ ఏమైంది, ఫర్గెట్ అంటే ఇది ఐ అంటే సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, ఇదే ప్లస్ వర్బ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మరి ఏ మాటలు లేవు, డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ఎలా? సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కానీ వర్బ్, ఇంకా అది కంజెక్షనా, ప్రొనౌనా, నౌనా, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్, కంజెక్షన్ అంటే రిలేటెడ్ టు ది బోత్ స్టేట్మెంట్ ఆర్ జాయిన్డ్ వర్డ్స్ అంటాం, ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ అంటాం. కాబట్టి అక్కడ ఇన్స్టెడ్ వర్డ్ కాదు. సో ఇలా డైరెక్ట్ స్ట్రక్చర్ రూపంలో ఆన్సర్ తెలిసిపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా రాయవచ్చు. బట్ వేర్ ఇస్ ది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చేటప్పుడు చూడండి, ఇది ఒక మోడల్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ నుంచి వచ్చేయడం జరిగింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ఇక్కడ హూకి అండర్లైన్ చేశారు. ద అండర్లైన్ వర్డ్ హూ ఈజ్. సో హూ అనే అండర్లైన్ వర్డ్ ఏంటి అనేసి అడిగారు. చూసారా, ఏ రిలేటివ్ అడ్జెక్టివా? గమ్మత్తు చూసారా, హూ అనేది అడ్జెక్టివ్లో మనం ఉపయోగిస్తున్నాము, ప్రొనౌన్లో మనం ఉపయోగిస్తున్నాము. కాబట్టి 2 విధాలుగా క్వశ్చన్ ఇచ్చాడు ఆప్షన్స్లో. ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇటువంటి క్వశ్చన్స్కే యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వన్ టు అనదర్. ఇప్పుడే చెప్పాను కదమ్మా, దట్ అనే ఎగ్జాంపుల్ తీసి అది ప్రొనౌన్ అవుతుందా అడ్జెక్టివ్ అనేది. సో రైట్, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద మ్యాన్ అని చెప్పారు. హూ వర్క్స్ హార్డ్, ఎవరైతే ఆ వ్యక్తి చాలా కష్టపడతాడు. ఇప్పుడు నిజమే. సో ఎవరి గురించి చెప్పారు? పర్సన్ గురించి చెప్పారు. అంటే పర్సన్ గురించి చెప్పారు. పర్సన్ అంటే ఏంటమ్మా? నౌన్ లేదా పర్సన్ అంటే ఏ ప్లేస్లో వస్తుంది? సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లేదా ప్రొనౌన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ప్రొనౌన్. సో అడ్జెక్టివ్ కాదు. గాట్ ఇట్? ప్రొనౌన్ అనే మన 50% ఆన్సర్. సో ఇప్పుడు ఇంట్రోగేటివ్ ప్రొనౌనా, రిలేటివ్ ప్రొనౌనా? WH వర్డ్ అంటే అందరికీ తెలిసేది ఇంట్రోగేటివ్ అనేది. సో మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ హాల్లో ఇంట్రోగేటివ్, ఎస్ WH వర్డ్ కనిపించింది, ఇంట్రోగేటివ్ రాసి వెళ్ళిపోతాం. కానీ అది 100% తప్పు అయిపోతుంది ఎప్పుడు కీ చూసేటప్పుడు. కానీ ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎవరిని రిలేషన్ చేసింది? ఈ యొక్క స్టేట్మెంట్కి మధ్య రిలేషన్ తెలియజేసింది కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ అయింది. గోట్ ఇట్? ఈ విధానంలో మనకి ఆన్సర్ తెలిసి ఉండాలి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ మై పాయింట్. ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ మోడిఫై చేసి ఇస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీ హియర్ దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్? గొప్ప క్వశ్చన్ అని ఇందులో చెప్పా, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిందా? సేమ్ వచ్చింది. దిస్ దట్ ఇచ్చారు. 4 పదాలు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే, డెమాన్స్ట్రేటివ్ వర్డ్ అంటే దిస్, దట్, దీస్, దోస్, ఈ పదాలనికి డెమాన్స్ట్రేటివ్ అంటారు. మరి అది పర్టికులర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవ్వడానికి ఏంటి అవ్వాలి? ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి ఎంత గమ్మత్తు క్వశ్చన్ ఇచ్చాడు. ఎక్కడ చూడండి, దిస్ బుక్ అన్నారు, దట్ బుక్ అన్నారు, దిస్ బుక్ అన్నారు, దిస్ పెన్ అన్నారు. 3 పదాలు కూడా నౌను.
నౌన్ పక్కన దిస్ దట్ ఉంది కాబట్టి నౌన్ పక్కన ఉంటే నౌన్ క్వాలిఫై చేసింది కదా, ఈ మూడు కూడా ఏమైపోయింది అడ్జెక్టివ్ అయింది. సో ఇక్కడ నా పెన్ను గురించి చెప్తుంది, ఇట్ డినోట్ అబౌట్ ది పెన్ కాబట్టి దిస్ ఇస్ ద ప్రొనౌన్. గోట్ ఇట్. ఈ డిఫరెన్స్ మనకి తెలిసినప్పుడే ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయవచ్చు. సో దిస్ ఇస్ ద ఈ అవగాహన మీకు రావాలి అంటే ఖచ్చితంగా మెటీరియల్ చదువుతారా, నేను రాసినటువంటి మెటీరియల్ చదువుతారా, లేదా వీడియోస్ చూస్తారా, చాయిస్ ఇస్ యువర్స్. కానీ డీటెయిల్గా నేర్చుకోవాలంటే కాస్త వీడియో మీకు వచ్చిన వీడియోస్ అయితే వీడియోస్ చూడొద్దు, రాని ఇప్పుడు డిఫరెన్స్, తర్వాత డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇటువంటి కొంచెం డిఫికల్టీతో ఉన్నటువంటి ఆ కంటెంట్ అంతా నేర్చుకోండి. కొంచెం స్కిప్ చేసి వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. వీ హ్యావ్ టు స్పెండ్ ది టైమ్ టు లెర్న్ సంథింగ్. ఎస్, మనకి కొన్ని కావాలంటే మిత్రమా కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ వదులుకోమనేది మరి ఏటో కాదు, సమయాన్ని. వేరే ఒక దాంట్లో మనం వచ్చినటువంటి సమయాన్ని చదువు కింద మనం ఉపయోగించుకుంటాం అంతే. చూడ్ ద సెంటెన్స్ వితౌట్ ఎన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ లేని సెంటెన్స్ ఎక్కడ ఏముంటానని గొప్ప క్వశ్చన్ అండి. ఇట్ ఈజ్ హాలిడే టుడే, వాట్ ఆర్ యూ డూయింగ్ హీ ద సన్ వాజ్ షైనింగ్, హీ వాజ్ స్టాండింగ్ దేర్. దేర్ అంటే హియర్, దేర్ అంటే దేనికి యాడ్వర్బ్ కైండ్ ఆఫ్ కైండ్స్కి మనం వెళ్తే యాడ్వర్బ్ ఎన్ యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఇస్ మోడిఫైడ్ టు ది వర్బ్ అండ్ adjective or other adverb. Its kinds మనం ఏంటంటాం, adverb time, adverb place, adverb number, adverb manner అంటాం. adverb place. ప్లేస్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్తున్నాం, హియర్, దేర్, అప్, బిలో, అండర్ చెప్తున్నాం లేదా. సరే ప్రిపోజిషన్ పదాలు కదా, ఎస్ పొజిషన్ బట్టి మారుతుంది, అది ప్రిపోజిషన్ కాకుండా adverb కూడా ఉపయోగించవచ్చు. చూడండి, టుడే టైంని సూచించింది adverb టైం, హియర్ ప్లేస్ని సూచించింది adverb, సైనింగ్ దేని గురించి సూచించట్లేదు, దేర్ ప్లేస్ గురించి సూచించింది. సో మూడు పదాలు, రెండు పదాలు ప్లేస్ గురించి సూచించింది, ఒకటేమో టైం గురించి సూచించింది. ఇప్పుడు చూసా సైనింగ్, ఇక్కడ ద సన్ ఈజ్ సైనింగ్, సైనింగ్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇది కాదు యాడ్వర్బ్. చూసారా, ఇది అప్లికేషన్ ఓరియంటెడ్, ఇది పార్ట్ ఆఫ్ స్పీచే, ఇది పార్ట్ ఆఫ్ స్పీచే. సో క్వశ్చన్స్ ఈ తరహాలో అడుగుతున్నారు కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కొంతమందికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్సే. మిమ్మల్ని మోటో చేయట్లేదు, వాస్తవం చెప్తున్నాను. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వే టు లెర్న్, టు అచీవ్ and to reach our goal. Yes, you are a well experienced person and well contentable person, well knowledgeable person on your particular content, on your particular subject. Whereas you are a little confused in the English, so don't confuse. I will try to support always until your examination. మీ ఎగ్జామ్ అయినదో నాకు సంపూర్ణ మద్దతు మీకు ఇవ్వడానికి నేను సంసిద్ధమను. రండి పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాకి కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. చూసారా, ఇది ఒక అప్లికేషన్ మోడల్. ఏమన్నాడు క్వశ్చన్ గమ్మత్తు, అడ్వర్బ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై ly in adjective. నాట్ ట్రూ, నాట్ ట్రూ అన్నాడు. అడ్వర్బ్కి ఏదైనా ఒక అడ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ BAD బేడ్ అని తీసుకుందాం, దీనికి ly చేద్దాం ly, లేదా బ్యూటిఫుల్ అనే వర్డ్ తీసుకుందాం, బ్యూటిఫుల్ అనే వర్డ్ తీసుకోండి, దీనికి ly యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, బ్యూటిఫుల్లీ. ఇది అడ్జెక్టివా, దీనికి ly యాడ్ చేస్తే ఏమైంది, అడ్వర్బ్. మరి స్టేట్మెంట్లు ఏమన్నారు, ట్రూయే కదా. సో దిస్ ఇస్ ద రైట్ అంటే రాంగ్ కాదు. నాట్ ఆల్ వర్డ్స్ దట్ ఎండ్ ly are in adverbs. Yes, not all words. అన్ని ly ఉన్న మాత్రాన మనం ఏమంటాం, adverb అంటాం, adverb అంటాం. అయితే ly ఎన్ని ly ఉంటే అన్ని పదాలు కూడా adverb అయిపోతుందా, లేదు, కాదు. నేను ప్రతి క్లాసులో ఇదే చెప్తున్నాను కదా. సో ఎందుకు కాదు అంటే అన్ని వేళలు అలా కాదు. సో దిస్ ఇస్ ద రాంగ్. కాబట్టి నాట్ ఆల్ వర్డ్ దట్ ఎండ్, ఎందుకంటే లవ్లీ అనే వర్డ్ ఉంది చూడండి, లవ్లీ అనే వర్డ్ ఉంది. ఈ లవ్లీ అనే వర్డ్లో ly ఉంది, ఎక్స్ట్రీమ్లీ అనే వర్డ్లో ly ఉంది, అయినా మాత్రం అది adverb అయిపోతుందా, కాదు కదా. సో దిస్ ఇస్ ద రాంగ్ వే టు టీచ్. షార్ట్ కట్ చెప్పమంటే ఎన్ని చెప్తా, బట్ ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ది ఎగ్జామినేషన్. అన్నీ కాదు, కొన్ని వేళలో షార్ట్ కట్ పనికి రాదు. సో దిస్ ఇస్ ద సమ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ హ్యావ్ ద సేమ్ ఫామ్. కొన్ని పదాలు సమ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ సేమ్ ఫామ్. ఇప్పుడు మనం మాట్లాడాం, దిస్ మనం తీసుకున్నాం, దట్ తీసుకున్నాము. ఈ రెండు పదాలు ఏమవుతుంది, అడ్వర్బ్స్ అవుతున్నాయి, అడ్జెక్టివ్ అవుతుంది. లేదా డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కానీ డెమోన్స్ట్రేటివ్ తీసుకుని కొన్ని పదాలు ఎలా వస్తాయంటే అడ్వర్బ్కి ప్రొనౌన్కి రెండు మనం ఎగ్జామ్ చెప్పాము, ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్ అని. అయితే కొన్ని సందర్భంలో అడ్జెక్టివ్ లే వర్డ్స్ అయితే ఉంటాయో అడ్వర్బ్లు అదే పదాలు ఉంటాయి, సేమ్ ఫామ్ ఉంటుంది.
కదా. ఇప్పుడు సేమ్ అనే వర్డ్ ఉంది, అదే మనం తీసుకుందాం. సేమ్ అనే వర్డ్ ఉంది, ఓన్ అనే వర్డ్ ఉంది. ఇటువంటి పదాలు సమ్టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఎన్ యాడ్వర్బ్, సమ్టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ యాడ్వర్బ్. మరి అది పర్టికులర్గా ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్? అకార్డింగ్ టు ది పొజిషన్ బట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పొజిషన్లో ఎప్పుడైనా మనిషి కూడా ఎప్పుడు వీలు వస్తుంది. ఒక నార్మల్ చైర్ మీద కూర్చుంటే సాధారణ వ్యక్తి, అదే ఒక సీఎం గారు చైర్ మీద కూర్చుంటే పొజిషన్ మారిందా? వ్యక్తి కాదు మిత్రమా, అక్కడ ఉన్న వ్యవస్థ ఉన్న చైర్ మీద కూర్చున్న చైర్కి ఉన్న విలువ అటువంటిది. సో దట్ ఈస్ పొజిషన్. ఆ ఏదైనా ఒక సెంటెన్స్లో ఆ వర్డ్ తీసుకుని అక్కడ పెడితే అక్కడ నౌన్ అయితే నౌను, వర్బ్ అయితే వర్బ్, ఎడ్జెక్టివ్ అయితే ఎడ్జెక్టివ్, ప్రిపోజిషన్ అయితే ప్రిపోజిషన్, కంజంక్షన్ అయితే ఆ పొజిషన్ బట్టి వర్డ్ యొక్క ఫంక్షన్ మారుతుంది. లైక్ అస్ అవర్ జనరల్ లైఫ్. నెక్స్ట్ వన్, అడ్వర్బ్స్ డిస్క్రైబ్స్ ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా? ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తే అది ఎడ్జెక్టివ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రాంగ్. I hope you understand. So these three are the correct and this is the wrong answer. ఓకేనా? సో దిస్ ఇస్, దీనికి చక్కటైన ఉదాహరణ కూడా చెప్పాను. ఎందుకు సరే పొజిషన్ బట్టి మారుతుంది అంటే గొప్పగా ఉదాహరణ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, లేక కావాలండి నేను చెప్తాను. పొజిషన్ బట్టి వర్డ్ ఎందుకు మారుతుందంటే, నేనే ఒక పర్సన్ ఉన్నాను. నేను నా తల్లి గర్భంలో ఉండేటప్పుడు నన్ను పిండం అన్నారు. బయటికి వచ్చిన తర్వాత చింట పిల్లవాడు అంటారు. నా తండ్రి పక్కన నిలబడితే కొడుకు అన్నారు. నా చెల్లి పక్కన నిలబడితే అన్న అన్నారు. నా తమ్ముడు పక్కన నిలబడితే అన్నయ్య అన్నారు. నేను నా అన్నయ్య పక్కన నిలబడితే తమ్ముడు అన్నారు. నా బాబాయ్ పక్కన నిలబడితే నన్ను కొడుకు అన్నారు. అదే నా కొంత వయసు వచ్చిన తర్వాత నాకు పెళ్లి చేస్తే నా భార్య పక్కన నిలబడితే భర్త అన్నారు. మరి కొంతకాలం తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా కొడుకుల పక్కన నిలబడితే తండ్రి అన్నారు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పక్కన నేను నిలబడితే తాతనయ్యాను. సో నేను అనే పదం ఎన్ని విధాలుగా మారింది చూసారా? పిండమయ్యాను, తర్వాత కొడుకునయ్యాను, బాబాయ్ అయ్యాను, తండ్రి అయ్యాను, మామయ్య అయ్యాను, భర్త అయ్యాను, మళ్ళీ తండ్రి అయ్యాను, మళ్ళీ తాత అయ్యాను. సో ఎన్ని విధాలుగా నేను మారిపోయాను. ఎందుకు? పొజిషన్ బట్టే కదా. సో అలాగే ఏదైనా ఒక వర్డ్ ఏ పొజిషన్లో పెడతామో ఆ పొజిషన్ బట్టి దాని యొక్క అర్థం మారుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంతకన్నా మరి ఎగ్జాంపుల్. సో రైట్, నెక్స్ట్ వన్, నైదర్ ద మేనేజర్ నార్ ది ఎంప్లాయ్ వాజ్ ఎవర్ ఆఫ్ దిస్ షార్టెస్ట్ రా మెటీరియల్. చూసారా, ఎంప్లాయీస్ అన్నారు, వాజ్ అని చెప్పారు. రాంగ్ ఉందా? కామనర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. సో ఎంప్లాయీస్ అనేటప్పుడు వాజ్ అనేది సింగులర్ కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో విచ్ పార్ట్ హెజ్ రాంగ్? దిస్ పార్ట్ హెజ్ రాంగ్. కామనర్ కదా. సో దిస్ ఇస్ ద ఎయిట్ వస్తుంది. ఎంప్లాయీస్, వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎంప్లాయీ అంటే ప్లూరల్, ఎంప్లాయీ అంటే సింగులర్, ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు. కామనర్లో ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్ ది మనీ. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చూడండి, క్వశ్చన్స్ ఎంత బాగుంటుందో. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్, చూడండి నాట్ ఓన్లీ ఇచ్చేటప్పుడు బట్ ఆల్సో కూడా ఇచ్చారు. సో స్టేట్మెంట్ కరెక్ట్. పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి డిడ్ హీ రన్ అన్నారు. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ వచ్చిందో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వన్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఇస్ రైట్. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు హీ ఓన్లీ. అరే నాట్ ఓన్లీ రాసిన తర్వాత హీ ఓన్లీ ఎందుకు రాయాలి? హీ ఓన్లీ డిడ్ నాట్ రన్ కాదు కదా. మరి బటాల్స్ ఎప్పుడు వచ్చినప్పుడు ఇది కోరిలేటెడ్ కంజంక్షన్. నా బటాల్స్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా దాని ముందే రావాలి, నాట్ ఓన్లీ రావాలి. నాట్ ఓన్లీ రాకూడదు కదా, నాట్ ఓన్లీ రావాలి, ఓన్లీ కూడా రాకూడదు. ఒక వర్డ్ మాత్రం తీసుకోవడం వీల్లేదు అక్కడ, కో రిలేటెడ్ కదా. సో దిస్ ఇస్ ద, ఈ రెండు పోయింది. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్, ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ ఇచ్చాడు రైటే, కానీ డిడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు? వర్బ్ 2 ఇచ్చాడు. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటుందో వర్బ్ అనేది ఎప్పుడు మొదటి రూపంలో ఉండాలి, కానీ ఇక్కడ ర్యాన్ ఇచ్చాడు వర్బ్ 2. దిస్ ఇస్ ద రాంగ్. సో ఈ సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉందా? ఏ తప్పు లేదు, నో ఇంప్రూవ్మెంట్. ఇది మనకి కావాల్సింది. ఈ అవగాహన మనకి వస్తే చాలు మై డియర్ ఆస్పిరెంట్, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. 60 మార్క్స్ కాదు కదా, 80, 90 వచ్చినా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఈ అవగాహన రావాలి. కంటెంట్ నేర్చుకోవడం నా దగ్గర టైం లేదు అని ఒక దృక్పథంలో మీరు ఆలోచించకుండా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటాను నాకు దృక్పథానికి మీరు వచ్చారనుకోండి. సో ఇలా నేర్చుకుంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ కాదు, టెన్స్ కూడా మిగతా చాప్టర్లా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. అయితే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క నేర్చుకునే విధానం మారిపోతుంది. సో టెన్స్ ఎలా నేర్చుకుంటే మనం ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో పార్ట్ ఆఫ్స్ గురించి మీకు అవగాహన కల్పించాను. సో దయచేసి మనం 99 రూపీస్కి అయితే కోర్స్ అందిస్తున్నాం. ప్లీజ్ పర్చేజ్ ఇట్ అండ్ గో థరోలీ మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా? సమయం లేదు కాబట్టి వీడియోస్ వీలైతే కొన్ని వీడియోస్ చూడండి,
కొన్ని వీడియో చూడకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయ్యేసి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఈజీగా ఆన్సర్ గెయిన్ చేయగలుగుతారు. డైలీ 7 o'clock PR ఎగ్జామ్స్ అడ్డలో లైవ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి లైవ్లో కూడా అటెండ్ అయితే చాలా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ని దృష్టిలో పెట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి కొన్ని క్వశ్చన్స్ మనం చూస్ చేసి సెలెక్టెడ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీ యొక్క ఒపీనియన్ ఈ వీడియో రూపంలో కామెంట్ చేస్తే మరి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.